చంద్రవంశంలో యజాతి అనబడేటువంటి ఆయన చాలా మహానుభావుడు. నహుషుడు, యజాతి వీళ్ళందరి పేర్లు అప్పుడప్పుడు మీరు వినే ఉంటారు. యజాతికి ఎంతోమంది సంతానం ఉన్నాడు. అనువు, దృహ్యువు, తుర్వసుడు, యదువు అని అనేక శాఖోపశాఖలుగా విస్తరిల్లారు. ఇందులో కొంతమందిని కొన్ని కారణాల వల్ల యజాతి మహారాజు శపిస్తే రాజ్యాధికారాన్ని కోల్పోయారు. ఈ విధంగా శాఖోపశాఖలుగా విస్తరిస్తూ ఉండగా వీళ్ళలో నిమిచక్రవర్తి అనబడేటువంటి ఒక ఆయన జన్మించారు. ఈ నిమిచక్రవర్తి సామాన్యుడు కాదు, చాలా గొప్ప వ్యక్తి. అట్లాంటి వ్యక్తి తన కులగురువు అయినటువంటి వశిష్ఠుడి ద్వారా ఒక యజ్ఞం చేయించుకోవాలి అని అనుకున్నాడు. అలా యజ్ఞం చేయించుకోవాలని అనుకోగానే వశిష్ఠుడు అన్నాడు, నేను ఇంద్రుడి దగ్గర ఒక యజ్ఞం చేయించి రావాలయ్యా, అది వచ్చిన వెంటనే నువ్వు చక్కగా నీ యజ్ఞాన్ని కూడా నా చేత చేయించుకోవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ చక్రవర్తి ఆలోచన చేశాడు, ప్రాణం అనేది ఈ క్షణంలో ఉంటుంది, తర్వాత క్షణంలో పోతుంది, దీన్ని నమ్మడానికి వీల్లేదు. ఈ శరీరంలో ఉన్నప్పుడే ధర్మబద్ధంగా మనం ఆచరణం చేయాలి కదా అని. ఈ వశిష్ఠ మహర్షి రావడానికి ఎంతకాలం పడుతుందో ఎవరికి తెలుసు. అసలే దేవతల దగ్గర యజ్ఞం అంటున్నాడు, ఎంతో కాలం అవుతుంది. కాబట్టి మిగిలినటువంటి వాళ్ళ చేత యజ్ఞం చేయిద్దామని యజ్ఞం ఆరంభించేట. ఈలోపు ఇంద్రుడి యాగాన్ని పరిపూర్తి చేసి వశిష్ఠ మహర్షి నిమిచక్రవర్తి దగ్గరకు వచ్చాడు. రాగానే చూసి, గురుద్రోహం చేసావు కదయ్యా, ఇలా చేయడం నీకు తగినది కాదు, దీనికి ఫలితంగా నువ్వు శరీరాన్ని విడిచిపెడతావని శపించాడు. శపించిన వెంటనే నిమిచక్రవర్తి అన్నాడు, అలా కాదు, నా అభీష్టం ఏమిటో నువ్వు తెలుసుకోకుండా నన్ను శపించావయ్యా, సంభావనకు ఆశపడి నువ్వు ఇలా చేసుంటావు, విప్రుడివి కదా అని ఎత్తి పొడిచి నువ్వు కూడా శరీరాన్ని విడిచిపెడతామని వశిష్ఠ మహర్షిని కూడా శపించేట. ఇలా పరస్పరం శాపం ఇచ్చుకున్న తర్వాత నిమి మహారాజు తన యొక్క శరీరాన్ని విడిచిపెట్టడం జరిగింది. అక్కడున్న మహర్షులందరూ ఇది చూసి ఏం చేశారంటే, ఎలాగైనా ఈ మహారాజుని మళ్ళీ బ్రతికించాలి అని అనుకున్నారు. అప్పుడు దేవతలందరినీ కూడా తపోబలంతో ఆహ్వానం చేసి ఈ నిమిచక్రవర్తి తన దేహంలోకి రావాలిగాక అన్నారట. అనగానే నిమిచక్రవర్తి అందరికీ కనబడుతూ ఒక మాట చెప్తాడు, శరీరంలో ఉన్నంత వరకు చావనేటువంటి భయానికి లొంగి ఉండవలసిందే, అందువల్ల నేను శరీరంలో ఉండడానికి ఇష్టపడడం లేదు అని ఆయన అభిప్రాయాన్ని చెప్పాడు. అలా చెప్పిన తర్వాత దేవతలు అన్నారు, జీవులందరూ కనురెప్పలు వేస్తూ ఉంటారు కాబట్టి ఆ కనురెప్పల కాలంలో నిమిషమాత్రుడై అందరు జీవరాశుల్లోనూ కాలస్వరూపుడై ఉంటాడు. ఇది యోగ మహత్తు వల్ల జరిగేటువంటి విషయం, ఇది మేము ఆయనకి వరంగా ఇస్తున్నాం అన్నారు. దీనివల్ల ఉపయోగం ఏమిటి అంటే, ఇలా పొందడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఆయన యొక్క వైరాగ్యం ఇంకా ప్రబలుతుంది. కాలం అనేది ఎంతో అశాశ్వతం కదా, వెళ్ళిపోతూనే ఉంటుంది ప్రతి జీవుడికని, ఆయనకి ఇంకా జ్ఞానం వర్ధిల్లుతూ ఉంటుంది. అందుకోసం అలాంటి వరాన్ని దేవతలు అనుగ్రహం చేశారు. ఋషులు ఊరకే ఉండకుండా ఆ నిమిచక్రవర్తి దేహాన్ని తీసుకొచ్చి మథనం చేశారట. అలా మథనం చేసినప్పుడు అంటే మంత్రశక్తితో ఆయన నుంచి ఇంకొక మహారాజును పుట్టించారు. ఆ మహారాజు పేరే జనకుడు అన్నారు. ఆయన్నే విదేహుడు అని పిలుస్తారు. ఆ వంశం నుండి సీతాదేవి వచ్చిందనమాట. ఒకటి సూర్యవంశం, సూర్యవంశం నుండి సుద్యుమ్నుడే మహారాజు స్త్రీగా మారడం వల్ల చంద్రవంశం ఉద్భవించింది. ఆ చంద్రవంశంలో వచ్చినటువంటి రాజువు నుండి ఇంకొక మహారాజు ఆవిర్భవించడం వల్ల మనకి జనకుడి యొక్క వంశం ఆవిర్భవించింది. ఈ వంశంలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, అనేకమైనటువంటి ఆకతాయి పనులు చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, తుంటరి పనులు చేసేవాళ్ళు ఉన్నారు. అందరూ ఒకేలా ఉండరు కదండి. అందుకే ఒక మహారాజు ఉన్నట్ట, జ్యామఘుడు ఆయన పేరు. ఆయన మహాతపస్వి, చాలా గొప్పవాడు. ఆయన పిలిస్తే దేవతలు కూడా మమ్మల్ని ఆహ్వానించాడు కదా అని వచ్చేవారట, అంతటి గొప్పవాడు. కానీ ఆయనకి భార్య అంటే చాలా భయం. ఆ భయాన్ని దేవతలు కూడా పోగొట్టలేరు కదా, కాబట్టి అది అలాగే కొనసాగుతూ వచ్చింది. ఒకానొక సందర్భంలో ఆయన ఒక యుద్ధాన్ని చేసి రథం మీద ఇంకొక స్త్రీని కూర్చుండబెట్టుకుని తీసుకొచ్చాట. నిజానికి ఆయనకి సంతానం లేదు. యుద్ధంలో గెలిచాను కదా అని ఒక నారీమణిని ఆయన తీసుకొచ్చాడు. అది ఆనాటి సంప్రదాయం. భార్య అతన్ని చూసి వెంటనే, ఒరే దుర్మార్గుడా, నా స్థానంలో ఇంకొకరిని కూర్చోబెట్టుకున్నావు, ఎవరామెడా అని అడిగిందట. అడగగానే ఏనన్నాడు, అయ్యో నీ కొడుక్కి భార్యను తీసుకొచ్చానని అబద్ధం చెప్పాడట. మనకి సంతానమే లేకుండా నువ్వు కొడుక్కి భార్యను ఎట్లా తీసుకొచ్చావని ఆమె నవ్వింది. విషయం అర్థమైపోయింది ఆమెకి. నువ్వు ఇంకొక ఆమెను ఎలా తీసుకొచ్చావని అనగానే, అంటే మనకి పుట్టబోయేటువంటి వాడికి పెళ్లి కూతుర్ని తీసుకొచ్చానని చెప్పాడు ఆయన. అదిలా సాధ్యమవుతుంది? దేవతలు చూసి ఆయన ఇబ్బందిని నవ్వుకున్నారట. అయ్యో, ఇలాంటి పరిస్థితిలో పాపం ఈయనకి సహాయం చేద్దామని
అప్పుడు ఇంతకాలం సంతానం లేకపోయినా ఇక మీదట సంతానం కలుగుతుందని చెప్పిన తర్వాత దేవతల యొక్క వరప్రభావం వల్ల ఆయనకి ఒక కొడుకు జన్మించాడు. ఆయన పేరే విదర్భుడు అన్నారు. ఆ విదర్భుడికి వయసులో పెద్ద ఆవిడైనటువంటి ఆవిడనిచ్చి పెళ్లి చేశారు. ఆనాడు అలా జరిగింది. అయితే అన్ని చోట్ల అలా చేయకూడదు సుమా, ఇది దేవతల యొక్క వరప్రభావం వల్ల జరిగింది. కొన్ని పురాణాల్లో అలా ఉంటాయి. పురాణమిత్యేవ నసాధు సర్వం అన్నారు. పురాణం కదా అని అన్నీ మంచివి అని అనుకోకూడదు. అది ఆ కాలానికి చెల్లుబాటు అయింది. అక్కడ ఆ మాట కూడా పెద్దవాళ్ళే చెప్పారు, అది గ్రహించాలి. ఉదాహరణకి పరశురాముడు జమదగ్ని మహర్షి చెప్పాడని తన తల్లిని నరికేశాడు, అన్నలందరినీ నరికేశాడు. మన నాన్న చెప్పాడు కదా అని మనం వెళ్ళి నరకాలని లేదు సుమా. ఈ కాలంలో ఎవరి తండ్రో చెప్పాడంటే అలా నరకాలని లేదు. ఆ మాట ఎక్కడ చెప్పారో తెలుసా అండి? పోతన గారు ఆంధ్ర భాగవతంలో ఆ మాట చెప్పారు. పరశురాముడంతటి వాడికి చెల్లుబాటు అయింది, కానీ మనం చేయకూడదయా. ఎందుకు చేయకూడదు? తన తండ్రి యొక్క తపస్సు ఆయనకి తెలుసు. వాళ్ళ తండ్రుల తపస్సులు ఆయా కొడుకులకి తెలిస్తే వాళ్ళు కూడా అలా చేయవచ్చు, తప్పేమీ లేదు. తెలిస్తే దాన్ని బట్టి అనుసరించవచ్చు అన్నారు. సహజంగా లోకనీతి ఒకటి ఉంటుంది. దాన్ని తప్పి చరిస్తున్నాడు అంటే ఏదో ఒక ధర్మ సూక్ష్మం ఉంటుంది. ధర్మ సూక్ష్మాన్ని పట్టుకోకుండా పైన ఉన్నటువంటి ధర్మాన్ని మాత్రమే చూస్తే కుదరదు అన్నారు. ఒక మహాప్రవాహం అలా వెళ్తున్నప్పుడు గట్టుకి అనేక విధాలైనటువంటి చెత్తా చెదారం అంతా కొట్టుకొస్తుంది, కానీ అంత ప్రవాహంలో ఈ చెత్త అనేది లెక్కలోకి రాదు. అలాగే సాధు పురుషులు తేజోవంతులైన వాళ్ళు వాళ్ళ జీవితంలో చేసేటువంటి చిన్న చిన్న పనులు అనేవి వాళ్ళని ఇబ్బంది పెట్టవు. మనం ఎందుకు చేయకూడదంటే మనం వాటికి లొంగిపోతాం, కానీ వాళ్ళు అలా కాదు, వాటి నుంచి తప్పించుకోగలుగుంటారు. అందుకోసం ఈ మాట చెప్పారు.